కల్పతరువుగా పేరున్న కొబ్బరి తోటల పెంపకం నేడు మసకబారిపోయింది. ఇరియోఫెడ్ నల్లి ఆశించి కొబ్బరి వైభవాన్ని తుడిచిపెట్టేసింది. సాగు రైతుకు వ్యయమవుతుందే తప్ప ఆశించిన మేర దిగుబడులను అందించలేకపోతోంది. అంతర పంటలు వేసినప్పుడే ఈ తోటలకు మనుగడ. దీంతో చాలామంది రైతులు కొబ్బరిలో అంతర పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. ప్రధాన పంట నుంచి ఆదాయం వచ్చినా రాకపోయినా అంతర పంటైనా ఆదుకుంటుందన్న ధీమా. అయితే కొబ్బరిలో అంతర పంటలు వేయదలుచుకున్నప్పుడు ఏ పంటలు వేయాలి, ఎప్పుడు వేయాలి, ఏవి వేయకూడదు, యాజమాన్యపు మెలకువలేమిటి అన్న ప్రాథమిక అవగాహన తప్పనిసరి. లేదంటే రెండు పంటలను నష్టపోయే ప్రమాదం ఉంటుంది. మరి కొబ్బరిలో అంతరంగా వేసే పంటల వివరాలు తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదేలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి అనిల్ కుమార్. కొబ్బరి విషయానికి వచ్చి మనకి ఎక్కువ శాతం సుమారుగా 15-20 సంవత్సరాలు దాటినటువంటి తోటలు ఎక్కువగా ఉన్నాయి. 5 సంవత్సరాలు లోపడి ఉన్నటువంటి తోటల్లో మనం వీలైనంత వరకు కూడా ఏకవార్షిక పంటలు మాత్రం వేసుకోవాలి. ఏకవార్షిక పంటలు ఎలా పడితే అలా వేసుకోవడానికి అవకాశం లేదు. మొక్క నుంచి సుమారుగా 1.5 నుంచి 2 మీటర్ల దూరం వరకు కూడా ఎలాంటి అంతర పంటను వేసుకోవడానికి వీల్లేదు. చెట్టు చుట్టూ కైవారం మనం 1.5 నుంచి 2 మీటర్లు దూరం వదిలేసి మిగతా భాగంలో అంతా కూడా అంతర పంటను సాగు చేసుకోవచ్చు. అంటే ప్రతి చెట్టుకి మధ్యలో సుమారుగా 4 నుంచి 4.5 మీటర్ల వరకు కూడా ఖాళీగా విస్తీర్ణం ఉంది కాబట్టి, వృధాగా ఉంది కాబట్టి ఆ భాగంలో మనం ఈ అంతర పంటలు అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఏకవార్షికాలు వచ్చేసరికి మనకి కంద కానీ, పసుపు కానీ, తర్వాత అల్లము, అంతేకాకుండా మనం వివిధ రకాల కూరగాయలు వాటితో పాటుగా మనం వేసుకునేటువంటి పూల మొక్కలు కానీ అలాంటివన్నీ వేసుకోవచ్చు. అయితే ఏకవార్షికాలు ఏవైతే వేసుకోకూడదని చూసినట్టయితే మనకి కంది పంట, తర్వాత మొక్కజొన్న ఎట్టి పరిస్థితుల్లో కూడా కొబ్బరి తోటలో వేసుకోకూడదనమాట. అయితే ఈ విధంగా కనుక మొక్కజొన్న వేసుకున్నట్టయితే ఈ మొక్కజొన్న ఏంటంటే ఎగ్జాస్టివ్ క్రాప్ అని అంటాం. అంటే వేసినటువంటి ఎరువులు నేలలో ఉన్నట్టు బలాన్ని, సారాన్ని అంతా కూడా చాలా వరకు ఎక్కువ లాగేస్తుంది. కాబట్టి మనం కనుక ఈ కొబ్బరి తోటల్లో మనం అంతర పంటగా మొక్కజొన్న వేసినట్టయితే కొబ్బరి చెట్టు సరిగ్గా పెరగకపోవడము, దానికి వెళ్ళాల్సినటువంటి పోషకాలన్నీ కూడా ఈ మొక్కజొన్న మొత్తం ఎక్కువగా లాగేస్తుంది. కాబట్టి కొబ్బరి చెట్టు పెరుగుదల చాలా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే కంది పంట. ఆ కంది పంటను కనుక మనం అంతర పంటగా వేసుకున్నట్టయితే దీనిలో కూడా ఇది కూడా ఎక్కువ నేలలో ఉన్నటువంటి సారాన్ని లాగేయడం జరుగుతుంది. కాబట్టి కొబ్బరి చెట్టుకి హానికరం. అయితే ఈ 5 సంవత్సరాల లోపు మనం వేసుకున్నటువంటి కూరగాయలు కానీ ఇవన్నీ కూడా చెట్టు నుంచి 1.5 నుంచి 2 మీటర్ల కైవారం వదిలేసిన తర్వాత మనం సాగు చేసుకోవాలి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలం లోపు మనకి మధ్యలో ఉన్నటువంటి భాగంలో వీలైనంత వరకు సూర్యరశ్మి పడ్డము, తర్వాత మనం పెట్టుకునేటువంటి నీరు కూడా చాలా వరకు పెట్టుకోవచ్చు. ఈ ఖాళీ స్థలంలో ఏంటంటే మన కూరగాయలు కానీ ఇలాంటి అంతర పంటలు వేసుకున్నట్టయితే కలుపు మొక్కలు విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుంది. వాటి నిర్మూలన కోసం సుమారుగా 3 నుంచి 4 సార్లు కల్టివేటర్ పెట్టి దున్నుతున్నారు రైతులు. చెట్టు నుంచి సుమారుగా 1 జానెడు దూరం నుంచే మన కల్టివేటర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో వేర్లన్నీ కూడా తెగిపోతాయి. ఆ తెగిపోయినటువంటి వేర్ల నుంచి కారేటువంటి రసికి మనకి శిలీంధ్రాలు, అంటే గ్యానోడర్మాకు సంబంధించినటువంటి శిలీంధ్రాలు, దానివల్ల ఆకర్షింపబడేటువంటి ఎర్రముక్క పురుగు, తర్వాత మనకి కాండం తొలిచేటువంటి నల్ల కొమ్ము పురుగు, ఇవన్నీ కూడా ఆ రసికి అట్రాక్ట్ అయ్యి ఆకర్షింపబడి వచ్చేసేసి మన లేత తోట ఏదైతే ఉందో కొబ్బరి తోట దాన్ని హాని చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దున్నేటువంటి ప్రక్రియని వీలైనంతవరకు తగ్గించుకోవడానికి, మనకి ఖాళీగా ఉన్నటువంటి స్థలంలో ఆదాయం తెచ్చుకోవడానికి అంతర పంటలు వేసుకున్నట్టయితే 5 సంవత్సరాల లోపు ఏకవార్షికాలు వేసుకోవచ్చు. అయితే 5 సంవత్సరాల నుంచి తర్వాత 10 సంవత్సరాల వరకు ఎలాంటి అంతర పంటలు కూడా వేసుకోకూడదు. ఎందుకంటే ఆ సమయంలోనే మొక్క తనకి దిగుబడి అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో ఏంటంటే వాటికి పోటీగా చుట్టుపక్కల ఎలాంటి మొక్కలు ఉండకూడదు. కాబట్టి 10 సంవత్సరాల వరకు కూడా మనం ఇలాంటి అంతర పంటలు వేసుకోకూడదు. ఇలా కాకుండా 10 నుంచి 15 సంవత్సరాలు దాటినటువంటి తోటల్లో మనకి బొప్పాయి కానీ, లేదంటే అరటి కానీ, లేదంటే మునగ, కోకో ఇలాంటి అంతర పంటలు మనం వేసుకోవచ్చు. 5 లేదా 10 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి కొబ్బరి తోటల్లో అరటి తోట అంతర పంటగా వేసినటువంటి తోటల్లోనే మనం ఎర్రముక్క పురుగు అధికంగా రావడం అనేది గమనించడం జరిగింది. కాబట్టి ఈ అరటి కానీ లేదంటే బొప్పాయి కానీ వీలైనంత వరకు 10 నుంచి 15 సంవత్సరాలు దాటినటువంటి కొబ్బరి తోటలోనే అంతర పంటగా సాగు చేసుకోవాలి. అలా కాకుండా కోకోను కనుక మనం వేసుకున్నట్టయితే అది బహువార్షికంగా ఉంటుంది. అది మనకి మొక్క వేసిన తర్వాత లేదా 2-3 సంవత్సరాల నుంచి కూడా దిగుబడి రావడం జరుగుతూ ఉంటుంది. దాని నుంచి సుమారుగా
ఎకరానికి రైతు అనుభవం ప్రకారం 1,00,00,000 వరకు కూడా అదనపు ఆదాయం రావడం జరుగుతుందని చెప్పేసి రైతులే చెప్తున్నారు. ఈ ఉద్యాన ప్రాంతాల్లో కూడా వీలైనంత వరకు ఖరీఫ్లో మట్టుకు కూరగాయలు వేసుకోవడము, రబీలో మట్టుకు ఈ అపరాలు లేదంటే పచ్చిరొట్ట ఎరువులు వేసుకొని నేలని అభివృద్ధి చేసుకునే ప్రక్రియలో వెళ్ళినట్టయితే నేలలో నీరు పట్టుకునే స్వభావం పెరగడం వల్ల కింద వరుసలో ఉన్నటువంటి ఆకులు వళ్ళిపోకుండా ఎండాకాలంలో కూడా చక్కగా నిలబడము, అక్కడ పైన వచ్చినటువంటి కాయలు కూడా రాలిపోకుండా మంచి దిగుబడులు రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి నికరాదాయం సరిగ్గా రావడం కోసం వీలైనంత వరకు అంతర పంటలు కనుక కొబ్బరిలో సాగు చేసినట్టయితే ఈ కొబ్బరి రైతులకు మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది.